సంతోషం వచ్చినా బాధ వచ్చినా సమానంగా పంచుకోవాలంటూ ఆర్పి తన స్టైల్లో చెప్పడానికి రాబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిరాక్ ఆర్పీస్ టీమ్. గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుడి ఎస్ఐ రాజన్ జనక 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 ఎస్ఐ రాజన్ జనక 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 జనక. సార్, హైదరాబాద్ లో ఉద్యోగం వస్తే ఆనందమే వేరండి. కానీ హైదరాబాద్ లో ఉద్యోగం చేయాలంటే ఫుడ్ బెడ్ బాగా ఇబ్బంది అయిపోతూ ఉంటుందండి. అదే ఎవరైనా దూరపు చుట్టాలని కొబ్బరి పిచ్చి చుట్టూ కలిపేసుకొని వాళ్ళతో హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఫుడ్ బెడ్ ను పెంచుకుంటూ ఉంటే ప్రేమ, అనురాగం, ఆత్మీయతలు అబ్బో అన్ని ఎక్స్ట్రా బోనర్స్, ఎక్స్ట్రా జబర్దస్త్ లాగా. ఎలా ఉంది? బాగుంది కదా. అందుకే మా తాతయ్యకి ఫోన్ చేసి అడిగా, హైదరాబాద్ లో మనకి ఎవరైనా చుట్టాలు ఉన్నారా అని. లేరు అన్నాడు. అనసూయ అన్నారు. ఎవరండి లోపల? ఎవరు ఇంట్లో ఉండే కదా ఉంటారా? ఎవరు నువ్వా? నేనండి. ఇప్పుడు మీ లక్ష్మత్తయ్య గారి చిన్నబ్బాయి పెద్ద కొడుకుకి రాజమండ్రి సంబంధం కాకుండా విజయవాడ సంబంధం నుంచి పెళ్లి చేసినప్పుడు ఒక చిన్న కుర్రాడు పుట్టాడే, వారి తరపున కాదు. అసలు నువ్వు నాకేమవుతావు కరెక్ట్ గా చెప్పు. నువ్వు నాకు, నేను నీకు తమ్ముడు అవుతా. తమ్ముడు రిలేషన్ తో దొరికి చూసారా సెంటిమెంట్ ఎలా పడిపోయాడో. అమ్మయ్య శారదా, శారదా ఏమండి చెప్పండి. తమ్ముడు వచ్చాడు చూడు. తమ్ముడా? తమ్ముడు బాగున్నావారా? నాకు తమ్ముడు అని చెప్తాడు, నీ తమ్ముడిని కలుపుకుంటావేందే? మొహం చేస్తాలు చేస్తున్నావా నువ్వు? అదే పటాస్ ప్రకాష్ చూడండి కరెక్ట్. దుర్గారావు మీద మొత్తం నెట్టి వచ్చావు. మరిదే మరిది సరిగా మన వాళ్ళని తక్కున్నారు. ఎనుకున్నారండి. గ్యాస్ నిన్న అయిపోయిందండి ఇంట్లోనా. నేను చూస్తేనే ఒకటి చెప్పాలనుందరా, స్ట్రాల్ ఎక్స్ట్రా చేస్తే ఎలా ఉంటుంది నువ్వు అలా ఉంటావు. పెద్ద ఫ్యామిలీ అమ్మో వాళ్ళకి. అడిగారు నాకేమవుతాడు? ఎదురెళ్తే ఎదురవుతాడు. తమ్ముడు, తాతయ్యతో ఒకసారి వెళ్ళి మాట్లాడరా. తాతయ్య నన్ను ఆశీర్వదించండి. తాతయ్య నన్ను ఆశీర్వది. ఏం నాకేం మాట్లాడలేదా? వాడు అంత దూరం నుంచి వచ్చినాడు చిన్నవాడు, ఏదో ఒకటి మాట్లాడచ్చు కదా. వాడు వస్తాడని నేను 25 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటా. నేను మాట్లాడుతానేమోనని 2 minutes కూడా వెయిట్ చేయలేడు వాడు. అవును, ఇంత గొప్ప డైలాగ్ బాగా చెప్పా. వీడు చూసి చెప్పచ్చు కదా. ఎందుకు నీకు అంత పట్టింపు? పట్టింపు అనరాని దీన్ని మెడ పట్టేయడం అంటారు. నన్ను ఆశీర్వదించండి తాత. అబస అమ్మగుంది. మల్లంగొట్టి తల్లంటిస్తే మల్లంగుట్లో మల్లంటిస్తే ఏం చేస్తున్నావు? మసాజ్ బాగా దున్నుతుంటాను, బాగా చేయించుకుంటున్నా. ఇదిగో ఎలా చేయించుకున్నా ఉన్నాను. 4 గంటలు కూడా కట్టుకున్నాడు. లోపలికి వెళ్ళే ముందు చిన్న మాట, ఎందుకు బస్సులో వచ్చేటప్పుడు షర్ట్ చిరిగింది, సూది దారం ఇస్తే కుట్టుకొని వెళ్ళిపోతా. సరదా సూది దారం తీసుకున్నాను. ఏమైందా? అన్నయ్య ఏం లేదు, షర్టు కుట్టుకుంటే సూది దిగింది. కదా మహేషా, ఒక 10 సూదులు తీసుకోరా. చిటికలో తీసుకొస్తాను. కుదురుగా ఉండాలా. ఫస్ట్ ఎయిడ్ చేయాలి కానీ సూదులు ఎందుకన్నయ్యా? ఏం చేస్తున్నారు? ప్రపంచంలో ఓడిన సుఖాలను పంచుకుంటారు, కష్టాలను పంచుకునే ఫ్యామిలీని చూసావా? ఏం పంచుకుంటావు? ఎట్లా అంటే అది కాదు. ఇప్పుడు ఏం 1 2 3 గో. మహేషా, తాత ఏం చేస్తాడు రా? పొలంలో అట్లా ఎత్తున్నాడండి. ఎట్ట పొడుచుకునేదా? అతిథి వచ్చినాడు, మనం కష్టాన్ని షేర్ చేసుకోవాలా. ఇంకెవరో ఊళ్ళో విశేషాలా? ఏం లేదన్నా, ప్రేమ ఎక్కువైపోతుందన్నా. అమ్మగారి మీద ఓ పాజిటివా? మహేష్, అర్థమైంది. లైన్లో నిలబడాలంటే కదా, వరకు గుంటారు తిరగరా. అనా మీ ఇంట్లో భోజనానికి లైన్లో నిలబడతారా? ఆకలికి ముందు నుంచి ఉన్నాను. పెట్టుకో.
అదే ఏంటన్నయ్య అక్కడ కట్ అయిపోయింది నీకు కూడా కట్ అవ్వాలిగా అన్నయ్యనమ్మా అట్టిందన్నయ్య ప్లీజ్ అన్నయ్య అరే చెప్పుడు నువ్వు ఇంకా అందరం ప్రశాంతంగా రిలాక్స్ అయిపోతాం ప్రశాంతంగా ఏదో తిందు మా తరట్లో పెద్ద జామ చెట్టు ఉంది అంత జామ పండు పుచ్చకాయ అంత ఉంటుంది అది జాంకాయ పుచ్చకాయ అంత అది ఇస్తా తింటా ఓకే. మీరు రంగు వచ్చారు తెలిసి అక్కడికి వచ్చాక 5 నిమిషాల్లోనే రంగు వచ్చానా కాదు ఏమైంది ఏమిలే పాము కాటేసింది రక్తం వస్తుంది అమ్మాయి నోట్లు పెట్టుకున్నా నీ ఏళ్ళు పెట్టుకోలేదంటే అమ్మ కాదు కదా మహేష్ నాకు అర్థమైంది నేను పాము తీసుకొస్తాను మీరు లైన్ లో నిలబడండి అనే క్యూ బాగుంది నేను చివరి నిలబడుతున్నా థ్యాంక్ యూ అయిపోయి తప్పు ఒళ్ళు చుక్కలారా వేయించుకోమంటున్న పావు కాటరది 2 సెకండ్లు కొలు మూసుకుంటే అయిపోతా అది కాదురా నా మాట కాదు ఏమంటే ఏమనుకోకుండా ఒకసారి అక్కరండి ఏమైంది ఈ చేయి ఎలా చేకేసాను అన్నయ్య ఇంకా నేను మనకు టైం లేదని పడుకోండి అన్నయ్య నేను మర్చిపోయిన గోడగడి చూసుకోవాలి పడుకునేది ఎవడో పడుకోండి. పడుకుని బాగా అలసిపోయి ఉంటాం ముసలు నువ్వు ఆడి పడుకో చెట్టు ప్రాపర్టీ కన్వీనియంట్ ఉంటది అమ్మయ్య ఎవరు లేవలేదు పిచ్చర్లు ఆపండ్రా ఏం చేస్తున్నావు అనే ఏం చేస్తున్నావు అన్నయ్య నువ్వు గుద్దుకుంటే మా పని లేదా షేరు ఆ బాధ మాకు పని లేదా నువ్వు వెళ్ళాలా గుద్దుకుంటా మాకు అది ముసలోడు చెప్పురా అసలు ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఏం లేదన్న ఇంట్లో కాస్త కంఫర్ట్ గా లేదు హ్యాపీ పార్క్ లో అయితే నిద్ర వస్తుందని మొత్తం అందరూ పడుకోపోతాం అన్న నేను పిక్నిక్ వెళ్తలేదన్న పార్క్ వెళ్తున్నాను పార్క్ వెళ్తావురా రన్నింగ్ వాకింగ్ జాగింగ్ ఏదో ఒకటి చేస్తావు అప్పుడు నీకు ఆయాసం వస్తాను కదా దాన్ని మేము షేర్ చేసుకోవాలిగా అని ఒప్పుడు తెల్లారిపోయింది నేను పేపర్ చదువుకుంటా నాకు ఇంకే వద్దు పేపర్ చదువుకుంటానంటే నేను టిఫిన్ చేసి పెట్టుకోమే ఏంట్రా ఫోన్ వచ్చినట్టుంది మా వాళ్ళే హలో చచ్చిపోయాడా దరిద్రోజులు బంది ఇదిగో వీళ్ళ ఫ్రెండ్ దామోదరం ఉన్నాడు కదా అవును 90 ఏళ్ళకి ఆడికి వయసులు ఎందుకంత కంగారు రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయినాడు సచ్చూరుకున్నాడు కిందడి బయలుదేరుకున్నాడండి ఎలాగరా ఎక్కడికి రా ఇదిగో రైల్వే స్టేషన్ లో అనుకో ట్రైన్ లాగుంటే మనం వెళ్ళి దూకలేం దాని కింద ఓ పని చేయి మంచి రన్నింగ్ స్పీడ్ గా వెళ్తాయి కదా అప్పుడు అడ్డంగా వెళ్ళి పడ్డాం అనుకో సెకండ్ లో పోతుంది ప్రాణం బ్యాగ్ తీసుకొని వస్తా ఇదిగో బ్యాగ్ మనం తీసుకెళ్ళక్కలేదు మనం చచ్చిపోయిన తర్వాత ఎలాగో బ్యాగ్ లో పార్సల్ చేస్తారు లేట్ చేయొద్దని చెప్పాను 5 నిమిషాల్లో నర్సపూర్ ఎక్స్ప్రెస్ ఉంది ప్రయాణం పోయినట్టు కూడా తెలియదు నరని చెప్తారు బర్త్డే పార్టీకి కాదు మనం వెళ్ళే చావుకురా ఒరే 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 పోవాలి అనే 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 వీడు పెద్ద మరేగాడులో వాడు పెద్ద జాదుగాడులో లెక్కపెట్టి చూడమంటూ పట్టపగలు వచ్చి వేసి చుట్టలెత్తి చూపుతుంటారు ఈ సేడిస్టిక్ సైకాటిక్ వియర్డెస్ట్ స్క్రిప్ట్ జడ్జెస్ ఏమంటారో విందాం రోజా గారు జబ్బులు అంటే ఎన్ని రకాల జబ్బులా అర్థం కాని జబ్బు పిచ్చి పీక్స్ అన్నట్టు నాకైతే మహేష్ టైమింగ్ బాగా నచ్చింది అండ్ రాకేష్ ఫ్రస్ట్రేషన్ బాగుంది నాగబాబు గారు బాగుంది ఆ వీడ్ స్కిట్ ఇది వాడికి ఫస్ట్ దెబ్బ తగిలినప్పుడు అందరూ ఎందుకు ఇంత ఓవర్ యాక్ట్ అవుతున్నారు అనుకున్నాను తర్వాత వాళ్ళకి మీ ఎవరికో తగిలిన తర్వాత వాడి ఆడుకోవడం బాగుంది గుడ్ ఎంటర్టైన్మెంట్